Hello everyone, this is Karuna Palem, lecturer in MLT, Government Junior College, Ramannapet, Yadadri district. In this class, I am going to explain you MLT first year Biochemistry Paper 1 Unit 3 Glassware and Plasticware used in Biochemical Laboratory. We have completed first two topics in earlier video. In this video, I will explain about general glassware used in biochemical lab. ఇంతకు ముందుకు వీడియోలో ఫస్ట్ రెండు టాపిక్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో జనరల్ గ్లాస్వేర్ సాధారణ గాజు పరికరాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. These are the glassware without graduation. These are used where measurements are not required. In this class, we learn about general glassware types and their uses. సాధారణ గాజు పరికరాలు అనగా గాజు పరికరాలపై ఎటువంటి కొలతలు ఉండవు. వీటినే సాధారణ గాజు పరికరాలు అంటారు. ఈ క్లాస్లో సాధారణ గాజు పరికరాల యొక్క రకాలు మరియు వాటి యొక్క ఉపయోగాల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. In general glassware, first operators is beakers. Beakers are flat-bottomed, broad-based cylindrical vessel with a pour point. They are available in capacities from 5 to 5000 milliliters. The most useful sizes are from 250 to 600 ml. Pour point is the point on the upper edge of the beaker, through which liquids can be transferred conveniently from beaker to other containers. Uses: they are mainly useful for preparation of solutions and boiling the solutions. సాధారణ గాజు పరికరాల్లో మొదటిది బీకర్లు. ఇవి ప్రధానంగా ద్రావణాల తయారీకి ఉపయోగిస్తారు. బీకర్లు ఫ్లాట్ బాటమ్, బ్రాడ్ బేస్డ్ కలిగిన స్తూపాకార నాళాలు. వీటికి పోర్ పాయింట్ ఉంటుంది. ఇవి 5 నుండి 5000 మిల్లీలీటర్ల సామర్థ్యాలలో లభిస్తాయి. అత్యంత ఉపయోగకరమైనటువంటి పరిమాణాలు 250 నుండి 600 మిల్లీలీటర్ల వరకు ఉంటాయి. పోర్ పాయింట్ అనేది బీకర్ యొక్క ఎగువ అంచున ఉన్న బిందువు. దీని ద్వారా ద్రావణాలను బీకర్ నుండి ఇతర కంటైనర్లకు సౌకర్యవంతంగా బదిలీ చేయవచ్చును. ఉపయోగాలు చూసినట్లయితే ద్రావణాలను తయారీ చేయడానికి మరియు ద్రావణాలను మరిగించడానికి ఉపయోగపడతాయి. Second operators in general glassware are flask. Flasks are three types: conical flask, round bottom flask, ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. ఫ్లాస్కులు సాధారణ గాజు పరికరాల్లో ఫ్లాస్కులు కలవు. ఫ్లాస్కులు 3 రకాలు: కోనికల్ ఫ్లాస్క్, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అండ్ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. First one, conical flask. They are conical shape with broad flat base. They are available in different sizes from 200 to 500 milliliters. Uses: they are useful in conducting titrations. These are also useful in boiling solutions. Their conical shape minimize evaporation. కోనికల్ ఫ్లాస్క్లు విస్తృత ఫ్లాట్ బేస్తో శంకు ఆకారంలో ఉంటాయి. ఇవి 200 నుండి 500 మిల్లీలీటర్ల వరకు వివిధ పరిమాణాలలో లభిస్తాయి. వీటి ఉపయోగాలు చూసినట్లయితే టైట్రేషన్స్ను నిర్వహించడానికి మరియు ద్రావణాలను మరిగించడానికి ఉపయోగపడతాయి. శంకు ఆకారం బాష్పీభవనాన్ని తగ్గిస్తుంది, అనగా దీనిలోని ద్రావణం ఆవిరికి లోనయ్యే ప్రభావాన్ని తగ్గించడం జరుగుతుంది. శంకు ఆకారం.
Second one, round bottom flask. They have spherical bulb with a cylindrical neck. They can withstand to high temperature. Uses of round bottom flask used for making solution, boiling the solutions, and they are used in reflex condensation. They are used for distillation purposes. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్, ఇది అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగల ఫ్లాస్కులు. ఇవి స్తూపాకార మెడతో గోళాకార బల్బును కలిగి ఉంటాయి. ఉపయోగాలు: వీటిని ద్రావణాల తయారీకి ఉపయోగిస్తారు మరియు ద్రావణాలను మరిగించడానికి ఉపయోగిస్తారు. వీటిని రిఫ్లెక్స్ సంగ్రహణలో ఉపయోగిస్తారు మరియు వీటిని స్వేదన ప్రక్రియ కోసం కూడా ఉపయోగించడం జరుగుతుంది. Third one, flat bottom flask. This is similar in shape to round bottom flask except that it has flat bottom. It is mainly used for boiling the solution, liquid, etc. ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్, ఇది ఫ్లాట్ బాటమ్ తప్ప మిగిలినదంతా రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఆకారంలోనే ఉంటుంది. ఒక బాటమ్ ఒకటి ఫ్లాట్గా ఉంటుంది, దీని అందు సిలిండ్రికల్ నెక్ కనుక ఉంటుంది. దీనిని ప్రధానంగా ద్రావణాలను మరిగించడానికి ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆపరేటర్స్ ఇన్ జనరల్ గ్లాస్వేర్. ట్యూబ్స్. ట్యూబ్స్ ఆర్ 4 types. ఫస్ట్ వన్ టెస్ట్ ట్యూబ్స్, సెకండ్ వన్ సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్, థర్డ్ వన్ బాయిలింగ్ ట్యూబ్స్, ఫోర్త్ వన్ డైజెషన్ ట్యూబ్స్. సాధారణ గాజు పరికరాల్లో నెక్స్ట్ ఆపరేటర్స్ ట్యూబ్స్ అన్నట్టు. ట్యూబ్స్ 4 రకాలు: టెస్ట్ ట్యూబ్స్, సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్, మరిగించే ట్యూబ్స్ మరియు డైజెషన్ ట్యూబ్స్. ఫస్ట్ వన్, టెస్ట్ ట్యూబ్స్. టెస్ట్ ట్యూబ్స్ ఆర్ 2 types. టెస్ట్ ట్యూబ్ విత్ రిమ్, టెస్ట్ ట్యూబ్ వితౌట్ రిమ్. Test tube with rim used when reagents is heated on a flame directly. Rim provides a grip for holding with a test tube holder. They are available in different sizes. Commonly used test tubes are 3 types: small size test tube, medium size test tube, big size test tube. First one, small size test tube. They have dimensions of 10 into 75 mm. They are used in qualitative testing procedure. They can also be used in place of centrifuge tubes. Medium size test tubes. They have dimensions of 15 into 125 mm. They find applications mainly in biochemical estimation. Big size test tubes. They have dimensions of 18 into 150 mm. They find application in heating directly on flame. ట్యూబ్లలో మొదటి రకంది టెస్ట్ ట్యూబ్లు. టెస్ట్ ట్యూబ్లు అనేవి 2 రకాలు: ఒకటి అంచుగల టెస్ట్ ట్యూబ్, రెండోది అంచులేని టెస్ట్ ట్యూబ్. రియేజెంట్స్ను నేరుగా మంట మీద వేడి చేయడానికి అంచుగల టెస్ట్ ట్యూబ్లో ఉపయోగిస్తారు. టెస్ట్ ట్యూబ్ హోల్డర్తో పట్టుకోవడానికి అంచు అనేది పట్టుని ఇస్తుంది. ఇవి వేరువేరు పరిమాణాలలో లభిస్తాయి. సాధారణంగా ఉపయోగించే టెస్ట్ ట్యూబ్లు అనేవి 3 రకాలు: చిన్న పరిమాణం గల టెస్ట్ ట్యూబ్లు, మధ్యస్థ పరిమాణం గల టెస్ట్ ట్యూబ్లు, పెద్ద పరిమాణం గల టెస్ట్ ట్యూబ్లు. చిన్న పరిమాణం గల టెస్ట్ ట్యూబ్ మొదటిది 10 into 75 mm కొలతలను కలిగి ఉంటాయి. గుణాత్మక పరీక్షా విధానాలలో వీటిని ఉపయోగిస్తారు. సెంట్రిఫ్యూజ్ టెస్ట్ ట్యూబ్ స్థానంలో కూడా వీటిని ఉపయోగించవచ్చును. మధ్యస్థ పరిమాణ టెస్ట్ ట్యూబ్లు, ఇవి 15 into 125 mm కొలతలను కలిగి ఉంటాయి. వీటిని ప్రధానంగా జీవరసాయన అంచనాలలో ఉపయోగిస్తారు. పెద్ద పరిమాణం గల టెస్ట్ ట్యూబ్స్, ఇవి 18 into 150 mm కొలతలు కలిగి ఉంటాయి. వీటిని నేరుగా మంట మీద వేడి చేయడంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్. They are similar in shape to the test tube except that bottom portion is conical. Bottom portion is conical. They are useful for centrifugation and separation of solid from liquid in which it is insoluble.
సెంట్రిఫ్యూజ్ ట్యూబ్లు దిగువ భాగం శంకు ఆకారంగా ఉంటుంది తప్ప ఇవి టెస్ట్ ట్యూబ్ ఆకారంలో ఉంటాయి. మిగతా భాగం అంతా టెస్ట్ ట్యూబ్ ఆకారంలో ఉంటాయి. వీటిని ద్రావణంలో కరగని ఘన పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. Next one, boiling tubes. They are bigger than test tubes. They have similar shape as test tubes. They are used for boiling small quantities of chemicals in qualitative testing procedure. Boiling tubes. ఇవి టెస్ట్ ట్యూబ్ కన్నా పెద్దవి. ఇవి టెస్ట్ ట్యూబ్ మాదిరిగానే ఉంటాయి. గుణాత్మక పరీక్షా విధానాలలో చిన్న పరిమాణంలో రసాయనాలను మరిగించడానికి ఉపయోగిస్తారు. డైజెషన్ ట్యూబ్స్. They are long, narrow test tube with slightly more than 50 ml capacity. They have graduations 25 ml and 50 ml etched around. Uses. They are used for conversion of organic matter into inorganic matter. This conversion is effected in presence of digestion mixture. Composition of digestion mixture. It is composed of 50% sulfuric acid and 50% selenium oxide. డైజెషన్ ట్యూబ్లు ఇవి 50 ml కంటే కొంచెం ఎక్కువ సామర్థ్యం కలిగిన పొడవైన సన్నని పరీక్షా గొట్టాలు. వీటి చుట్టూ 25 మిల్లీలీటర్లు మరియు 50 మిల్లీలీటర్ల గ్రాడ్యుయేషన్లు ఉంటాయి. ఉపయోగాలు: సేంద్రియ పదార్థాన్ని అకర్బన పదార్థంగా మార్చడానికి ఉపయోగిస్తారు. జీర్ణక్రియా మిశ్రమ సమక్షంలో ఈ మార్పిడి అనేది జరుగుతుంది. డైజెషన్ మిశ్రమం కాంపోజిషన్ చూస్తే ఈ టెస్ట్ ట్యూబ్ కాంపోజిషన్ ఇవి 50% సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు 50% సెలీనియం ఆక్సైడ్ను కలిగి ఉంటుంది. Funnels have conical top attached to a narrow stem. They are available in different sizes. Common sizes are 50, 65 and 75 ml. Uses: transfer of liquid from one container to another. Second one, transfer of finely divided solid from one container to another. Separation of solid from liquid in which the solid is insoluble. This process is called filtration. Setting up of filtration is done with filter papers, funnel, tripod stand and receiving container. గరాటాలు సన్నని నాళంతో శంకు ఆకార పైభాగాన్ని కలిగి ఉంటాయి. ఇవి వేరువేరు పరిమాణాలలో లభిస్తాయి. సాధారణ పరిమాణాలు 50, 65 మరియు 75 మిల్లీలీటర్లు. ఉపయోగాలు: ద్రావణాన్ని ఒక పాత్ర నుండి మరొక పాత్రకు బదిలీ చేయడానికి మరియు పొడి రూపంలో ఉన్న ఘన పదార్థాన్ని ఒక పాత్ర నుండి మరొక పాత్రకు బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు. ద్రావణంలో కరగని ఘన పదార్థం వేరు చేసే ప్రక్రియను వడపోత అంటారు. ఈ వడపోత ప్రక్రియలో వడపోత పేపర్లు, గరాటు, త్రిపాద స్టాండు మరియు స్వీకరించే కంటైనర్లు ఉంటాయి. Weighing funnel. It is a funnel with scoop shaped end. After weighing on a balance, narrow stem of the funnel is inserted into the neck of the flask and contents of the funnel are washed into the flask with water or solvent from a wash bottle. బరువు తూచే గరాటు. ఇది స్కూప్ ఆకారపు అంచుగల ఒక గరాటు. బరువు తూచిన తర్వాత గరాటు యొక్క సన్నని నాళము ఫ్లాస్క్ మీద ఉంచి గరాటులోని పదార్థాన్ని వాష్ బాటిల్ నుండి వచ్చే నీరు లేదా ద్రావకాల సహాయంతో ఫ్లాస్క్లోనికి బదిలీ చేస్తారు.
Separating funnel. It contains a conical chamber with a narrow neck into which a glass stopper fits. Conical chamber is attached to a narrow stem in which it has stopcock. Stopcock help in controlling delivery of liquid content taken in the chamber. Uses. It is useful for separation of immiscible liquids. వేరు చేయు గరాటాలు. ఇది ఒక ఇరుకైన మెడతో శంకు ఆకార చాంబర్ను కలిగి ఉంటుంది. దీనికి గ్లాస్ టాపర్ ఉంటుంది. శంకు ఆకార చాంబర్ ఒక ఇరుకైన నాళంతో జత చేయబడి ఉంటుంది. దీనికి స్టాప్ కాక్ ఉంటుంది. చాంబర్లో తీసుకున్న ద్రావణాలను నియంత్రితంగా పంపిణీ చేయడంలో స్టాప్ కాక్ అనేది సహాయపడుతుంది. ఉపయోగాలు. అపరిశుభ్రమైన ద్రావణాలను వేరు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కండెన్సర్. Condenser is a long narrow tube within a broad tube used at the edges. It is arranged with inlet and outlet to the outer tube at opposite ends. Uses. They are useful in reflex condensation and distillation process. కండెన్సర్ అనేది అంచుల వద్ద వెడల్పుగా అయిన గొట్టం అతికించిన పొడవాటి గొట్టం. దీనికి వ్యతిరేక చివర్ల వద్ద బాహ్య గొట్టానికి ఇన్లెట్ మరియు అవుట్లెట్ అమర్చబడి ఉంటుంది. ఉపయోగాలు. ఇవి రిఫ్లెక్స్ సంగ్రహణ మరియు స్వేదన జల ప్రక్రియలో ఉపయోగపడతాయి. డెసికేటర్ ఒక గాజు కంటైనర్ దిగువన ఉన్న లోతు లేని డిష్లోకి డెసికెంట్ పదార్థాలను ఉంచుతారు. ఇవి వివిధ పరిమాణాలలో లభిస్తాయి. ఉపయోగాలు. నీటి ఆవిరి లేదా గాలిలో తేమను పీల్చే రసాయనాలను ఇందులో భద్రపరుస్తారు. డెసికేటర్ ఈజ్ ఏ గ్లాస్ కంటైనర్. Desiccant ingredients are placed in a shallow dish at the bottom of the container, which is available in various sizes. Uses. It contains chemicals that absorb water vapor or moisture in the air. Bottles. Bottles are 5 types. First one reagent bottle, second screw capped bottles, third one Winchester quartz bottles, fourth one wash bottles, and fifth one weighing bottles. First one, reagent bottle. These are in cylindrical shape with narrow neck fitted with stopper. They are available in different sizes from 25 to 5000 milliliters. Amber colored bottle provide screening of UV light present in the sunlight and prevent entry into the bottle. Thus, photosensitive chemicals like silver nitrate can be stored in such bottles. Uses. These bottles are used to deliver distilled water or other liquids. రియేజెంట్ బాటిల్. ఇది సన్నని మెడ కలిగిన స్తూపాకార ఆకారంలో స్టాపర్తో అమర్చబడి ఉంటుంది. ఇవి 25 నుండి 5000 మిల్లీలీటర్ల వివిధ పరిమాణాలలో లభిస్తాయి. అంబర్ రంగు సీసాలు సూర్యకాంతిలో ఉన్న యూవీ కాంతిని పరీక్షించి బాటిల్లోకి ప్రవేశించకుండా చేస్తాయి. అందువల్ల సిల్వర్ నైట్రేట్ వంటి ఫోటోసెన్సిటివ్ రసాయనాలు ఈ సీసాలో నిల్వ చేయవచ్చు. ఉపయోగాలు. ఈ సీసాలు స్వేదన జలంను లేదా ఇతర ద్రావణాల బదిలీకి ఉపయోగిస్తారు. Second one, screw capped bottles. These bottles are closed by a screw cap made of metal or plastic. They are available from 5 to 20,000 ml.
Uses: they store hygroscopic substances. Third one, Winchester quartz bottles. These are cylindrical with a narrow neck. They are fitted with glass toppers. They are available in 2-liter capacity. Uses: they are useful for stocking reagents and collection of 24 hours urine specimen. Screw capped bottles. ఈ సీసాలు మెటల్ లేదా ప్లాస్టిక్తో చేసిన స్క్రూ క్యాప్ల ద్వారా మూసివేయబడతాయి. ఇవి 5 నుంచి 2000 మిల్లీలీటర్ల వరకు లభిస్తాయి. ఉపయోగాలు: ఇవి హైగ్రోస్కోపిక్ పదార్థాలను నిల్వ చేస్తాయనగా వాటర్ కంటెంట్ కలిగినటువంటి పదార్థాలని అర్థం. నెక్స్ట్, వించెస్టర్ క్వార్ట్జ్ సీసాలు. ఇవి సన్నని మెడతో స్తూపాకారంగా ఉంటాయి. వీటికి గ్లాస్ టాపర్స్ అనేవి ఉంటాయి. ఇవి 2 లీటర్ల సామర్థ్యంలో లభిస్తాయి. ఉపయోగాలు: రియేజెంట్స్ నిల్వ చేయడానికి మరియు 24 గంటల మూత్ర నమూనాను సేకరించడానికి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్, వాష్ బాటిల్స్. ద వాష్ బాటిల్ ఈజ్ ఏ ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. Uses: these bottles are used to dispense distilled water or other liquids. Last one, weighing bottles. These bottles are used to weigh the chemicals required in the test. వాష్ బాటిల్ ఒక ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్. ఉపయోగాలు: ఈ సీసాలు స్వేదన జలం లేదా ఇతర ద్రావణాలు పంపిణీ చేయడానికి ఉపయోగిస్తారు. చివరిది, బరువు తూచే సీసాలు. పరీక్షలలో అవసరమైన రసాయనాలను తూకం వేయడానికి ఈ సీసాలు ఉపయోగిస్తారు. వాచ్ గ్లాస్. Substances unaffected by atmosphere and which can affect balance pan are weighed using watch glass. Clock glass. It is a round flat piece of glass used for covering over a beaker when a liquid and chemicals are heated in it. Clock glass can also be square or rectangular shape. వాచ్ గ్లాస్ వాతావరణం వల్ల ప్రభావితం కాని మరియు బ్యాలెన్స్ను ప్రభావితం చేసే పదార్థాలు వాచ్ గ్లాస్ని ఉపయోగించి తూకం వేస్తాం. క్లాక్ గ్లాస్ ఇది ఒక ద్రవ మరియు రసాయనాలను వేరు చేసేటప్పుడు బీకర్ మీద కప్పడానికి ఉపయోగించే ఒక రౌండ్ ఫ్లాట్ గ్లాస్. క్లాక్ గ్లాస్ చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. చతురస్రాకారంలో ఉంటుంది. స్టిర్రింగ్ రాడ్. They are made from 3 to 5 mm diameter glass rod cut into suitable length. The two ends of the rod are rounded using flame. They are useful for stirring purpose. స్టిర్రింగ్ రాడ్లు ఇవి తగిన పొడవు కలిగిన 3 నుండి 5 మిల్లీమీటర్ల వ్యాసం గల గాజు కడ్డీలు. రాడ్ యొక్క 2 చివర్ల మంటను ఉపయోగించి గుండ్రంగా మార్చుతారు. ఉపయోగాలు: ఇవి కలపడం కోసం, స్టిర్రింగ్ కోసం ఉపయోగిస్తారు. Glass slides. Glass slides are of rectangular piece of glass. Uses: they are used for the examination of chemical substances in biochemistry. They are also used to observe the sample under the microscope. గ్లాస్ స్లైడ్లు దీర్ఘచతురస్రాకార గాజు ముక్కలు. దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే
బయోకెమిస్ట్రీలోని రసాయన పదార్థాల పరీక్షకు వీటిని ఉపయోగిస్తారు. మరియు ఏదైనా నమూనాను మైక్రోస్కోప్ కింద పరీక్షించేటప్పుడు ఈ స్లైడ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ స్లైడ్లను ఉపయోగించి మైక్రోస్కోప్ కింద పరీక్షించవచ్చు అన్నట్టు. దిస్ మేక్స్ ద కంప్లీషన్ ఆఫ్ జనరల్ గ్లాస్వేర్ టాపిక్. ఇక్కడితోనే మనకి సాధారణ గాజు పరికరాలకి సంబంధించినటువంటి లెసన్ అనేది అయిపోయింది. మనం ఇంతకుముందు వీడియోలో గాజు పరికరాల్లో రకాలు అయినటువంటి గ్రాడ్యుయేటెడ్ గాజు పరికరాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో సాధారణ గాజు పరికరాల గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత వీడియోలో గాజు పరికరాలను ఏ విధంగా శుభ్రం పరుస్తాం, వాటిని ఎందుకు శుభ్రపరచాలి మరియు వాటి నిర్వహణ గురించి తెలుసుకుంటాం. అంతేకాకుండా ల్యాబ్లో ఉపయోగించేటటువంటి ప్లాస్టిక్ పరికరాల గురించి కూడా తెలుసుకుంటాం. సాధారణంగా ప్రతి గాజు పరికరానికి సంబంధించి ప్లాస్టిక్ పరికరం కూడా ఉంటుంది. వాటి వల్ల అంటే గాజు పరికరాల వల్ల మరియు ప్లాస్టిక్ పరికరాల వల్ల కలిగేటటువంటి లాభాలు, నష్టాలు, వాటి యొక్క నిర్వహణ, వాటిని ఏ విధంగా స్టోర్ చేస్తాము, వాటిని క్లీన్ చేయాలి, ఏ విధంగా క్లీన్ చేస్తాం, క్లీన్ చేయడానికి కావాల్సినటువంటి రసాయనాలు ఏమేమి ఉంటాయి, వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా నేర్చుకోవడం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో చెప్పినటువంటి సాధారణ గాజు పరికరాలు, దానికి సంబంధించినటువంటి అంటే నేను ఇప్పుడు ప్రెజెంటేషన్ చేసిన కదా, ఏ విధంగా అయితే ప్రెజెంటేషన్ చేసినో నీట్గా డయాగ్రామ్స్, దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ రాస్తూ దానికి సంబంధించిన ఉపయోగాలని రాసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నోట్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ థర్డ్ యూనిట్లోని గ్లాస్వేర్కి సంబంధించి గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ అయినా జనరల్ గ్లాస్వేర్ అయినా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలోనే చెప్పిన ఇందులో నుంచి దాదాపు 8 మార్కుల వరకు రావచ్చు. 2 మార్కుల క్వశ్చన్ ఒకటి, 6 మార్కుల క్వశ్చన్ ఒకటి రావచ్చు. అది గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ నుంచైనా కావచ్చు లేదా జనరల్ గ్లాస్వేర్ నుంచైనా కావచ్చు. అంటే గ్రాడ్యుయేటెడ్ గ్లాస్వేర్ టైప్స్ రాసి అందులో ఏదో ఒక దాని గురించి, పిప్పెట్స్ గురించో, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ల గురించో, దేని గురించో ఒక దాని గురించి అడగడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ గ్లాస్వేర్లో కూడా జనరల్ గ్లాస్వేర్ యొక్క రకాలను రాసి అందులో ఏదో ఒక దాని గురించి, టెస్ట్ ట్యూబ్స్ గురించి అయినా కావచ్చు, లేకపోతే ఫ్లాస్క్లు, సీసాలు, బాటిల్స్ గురించి, ఈ విధంగా ఏ దాని గురించైనా అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది బాగా చదివి అండర్స్టాండ్ చేసుకొని, మంచిగా విని చదివి అండర్స్టాండ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ లెసన్లో క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ గ్లాస్వేర్ అండ్ ప్లాస్టిక్ వేర్ గురించి చదువుకుందాం.